వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. ఫ్రెండ్స్, ప్లీజ్ ముందు లైక్ చేసి అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో అందుకే అంత రిక్వెస్ట్ అడుగుతున్నా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా మాధురి గారిని చూస్తే ఎంతమంది చిరాకు వచ్చింది. సో నాకైతే చాలా అంటే చాలా కోపంగా అనిపించింది. ఈ వారం అంతా చాలా పాజిటివ్గా ఉన్నారు. నిన్న తననైతే ఎప్పుడైతే రీతు కెప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ చేసిందో అప్పటి నుంచి రీతు మీద చాలా పెద్ద గడ్జి పెట్టుకుంది. సో ఈ వారం ఉన్నదంతా ఒక్క రోజులో పోగొట్టుకున్నారు. సో నాగ్ సార్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. నాకైతే చాలా బాధ అనిపించింది రీతు గారిని చూస్తే. ఎందుకు అంటే అటు డబ్బులు ఇచ్చిన పవన్తో దెబ్బలు పడ్డాయి, ఇటు మాధురి గారి విషయంలో తిట్లు పడ్డాయి. సో ఇంకా అసలు తనని చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది రీతు గారిని చూస్తే అయితే. సో తన ఆట తను ఆడింది, చక్కగా ఆడి తన డబ్బులు ఇచ్చుకోవడం అది తన ఇష్టం అంతేలే. కానీ నీవు ఇలా ఆడతావు అలా ఆడతావు అనేసి చెప్పడం అనేది అయితే చాలా దారుణం అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. నేనైతే రీతు గారికే సపోర్ట్ చేస్తున్నా ఈ విషయంలో, మాధురి గారి విషయంలో. చూడాలి నాగ్ సార్ ఏం అడుగుతారో. ఇంకా సంజన గారు కూడా అంతే, సుమన్ గారిని తొక్కలో కెప్టెన్ ఇలా అనడం కూడా నాకైతే అస్సలు కొంచెం కూడా నచ్చలేదు. నోటికి అసలు ఏదో కంటెంట్ ఇవ్వాలనేసి సంజన గారు కూడా లిమిట్స్ అన్నీ క్రాస్ చేశారు. సో ఇంకా డేంజర్ జోన్లో ఉన్న ముగ్గురు, రాము గారు, శ్రీనివాస్ గారు, మా రమ్య గారు, వీళ్ళు ముగ్గురుట్లో ఎవరో ఒకరు అవుట్ అవుతారని అనుకుంటున్నా. సో చూడాలి మరి. ఈరోజు ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయితే మనకి ఎవరు అవుట్ అయ్యారనేది అయితే తెలుస్తుంది. ఇంకా కెప్టెన్స్ టాస్క్లో అయితే ఇంకా ఇచ్చి పడేసిండ్రు, ఎవరో కాదు ఇమాన్యుల్ గారు అయితే సూపర్ అంటే సూపర్గా ఆడైతే ఈ వీక్ కెప్టెన్ అయితే అయ్యారు. సో ఈ వీక్ చూడాలి ఎలా చేస్తారు కెప్టెన్స్ అనేది. సో ఇంకా నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎండ్